అందరికీ నమస్కారాలు. ఇడ్మా చంపటంలో ఇది ప్రభుత్వం పూర్తిగా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చంపుకుంటా పోతే కాదు, తుపాకీతో వాళ్ళు రాజ్యం సాధించాలంటే అది పద్ధతి కాదు. ప్రజల్లో వచ్చి జనజీవనంలో వచ్చి జన సమస్యల మీద పోరాటం చేయాలి. వాళ్ళు ఈ పోలీస్ వ్యవస్థ కూడా వీళ్ళు చంపటం, ఎదురు కాల్పుల్లో పోలీస్ వ్యవస్థ కూడా చనిపోవటం వాళ్ళకి బాధగానే ఉంటుంది. వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి కడుపు కోతగా ఉంటుంది. వీళ్ళు చనిపోయిన వీళ్ళు ఒక సాధిద్దామని విప్లవంగా అది పద్ధతి కాదు, తుపాకీ రాజ్యం కాదు. ప్రజల్లోకి వచ్చి సమస్యల మీద చేయాలి. ప్రభుత్వం కూడా చర్చలు జరిపి వాళ్ళకు ఉపాధి చూపించి అది ఒక విధానం ఆలోచించాలి. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇది భూమి విధానాలు, వాళ్ళ ఉద్యోగాలు, ఉపాధి చూపిస్తే ఉపాధి లేకనే కొంత విధానాలు ఆకలి సాగుకే ఒక తీవ్రవాదిగా మారుతున్నారు. దాన్ని కాదు, తుపాకీతో రాజ్యం చేద్దామని వాళ్ళు నక్సల్స్ అది విధానం కాదు. వీళ్ళు మారాలి, పోలీస్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ విధానాలు మారాలి. తర్వాత ఈ తీవ్రవాదులు ఇంతకంటే ముస్లిం తీవ్రవాదు అంతకంటే డేంజరు. వాళ్ళు ఇంత డేంజర్ కాదు, ఇక్కడే దొరుకుతారు మన ఇండియాలోనే. అది ఆలోచించాలి. వాళ్ళకంటే ప్రభుత్వము చాలా దూరదృష్టితో ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళు హోమ్ మినిస్టర్ కానీ కేంద్రం విధానాలు ప్రభుత్వము ఇది పద్ధతి కాదు. చంపుకుంటే ఇదే పోతే ఇది పద్ధతి కాదు. ఒకరికొకరికి ఆలోచించాలి. చర్చలు సామరస్యంగా చర్చలు జరిపి దాని విధానం వాళ్ళు ఒక విధానానికి జనజీవనంలోకి వచ్చేటట్టుగా మార్పు తీసుకురావాలి. ప్రభుత్వం తీసుకురావాలి, వాళ్ళు మారాలి విధానాలు. అది